హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ సుప్రీం కోర్టు 7 చారిత్రాత్మక తీర్పులు ఇవే అండి. సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇది భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు యొక్క సారాంశం మరియు మూల కారణం ఏమిటి అనంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ఇచ్చే ఒక దయ లేదా భిక్ష అనేది ఎంతమాత్రం కాదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అత్యంత కఠినమైన పదజాలంతో ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలాగా మరియు అద్దం పట్టేలాగా స్పష్టం చేసింది. పెన్షన్ అనేది ప్రభుత్వం తన వద్ద ఎక్కువ డబ్బు ఉంది అని లేదా పెన్షనర్ల మీద ప్రేమతో ఇచ్చే బహుమతి ఏమి కాదిది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత కాలంలో అత్యంత విలువైన యవ్వన కాలాన్ని, శారీరక శ్రమను మరియు మేధస్సును దేశ సేవ కోసం, ప్రభుత్వం విధులను నిర్వర్తించడం కోసం నిస్వార్థంగా అంకితం చేసినందుకు గాను అతనికి చట్ట ప్రకారంగా లభించే పటిష్టమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి నిబంధనల ప్రకారంగా తన సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసి సక్రమంగా పదవీ విరమణ పొందితే అతను పెన్షన్ పొందటానికి 100% తప్పనిసరిగా అర్హుడు. ఏ రకమైన కుంటి సాకులు చూపి పెన్షన్‌ను నిరాకరించటం లేదా చెల్లింపులను వాయిదా వేయడం ప్రభుత్వానికి ఉన్న హక్కు కాదని కోర్టు అయితే స్పష్టం చేసింది. ఇది సదరు ఉద్యోగి దశాబ్దాల పాటు చేసిన కఠినమైన కృషికి లభించిన నిజమైన ప్రతిఫలం. అతను తన జీవితమంతా దేశాభివృద్ధికి అందించిన సేవలకు ప్రభుత్వం అందించే ఒక అత్యున్నత గౌరవ సూచకంగా దీన్ని భావించాలి. అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గినప్పుడు ఎవరిపైన ఆర్థికంగా ఆధారపడకుండా సమాజంలో గౌరవంగా బ్రతకడానికి పెన్షన్ అనేది ఒక బలమైన ఆర్థిక రక్షణ కవచమని న్యాయస్థానం చాలా స్పష్టంగా నిర్వచించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త. ఇది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపే మరొక కీలకమైన అంశం ఏమిటి అనంటే, సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల జీతాలు మరియు రిటైర్ అయిన వారి యొక్క పెన్షన్ సవరణ ఎప్పుడూ కలిసి సాగాలి. అంటే 2 గూడా ఒకేసారి పెరగాలి. సో, సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ విషయాన్ని నొక్కి చెప్పిందనమాట. ఎందుకంటే మనకు రీసెంట్‌గా పెన్షన్ సవరణ చట్టం 2000 యాక్ట్ 2025లో అయితే వచ్చిందనమాట. అంటే ప్రభుత్వం తన ఇష్టం అనుకుంటేనే పెంచవచ్చు పెన్షన్. లేదంటే పెన్షన్ సవరణ జరగదని జెప్పి ఈ విధంగా తీసుకొచ్చారు గానీ, ఇట్లాంటివన్నీ గూడా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అవుతాయి. మరి సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగినప్పుడు ప్రతిసారి గూడా అంతే అనుగుణంగా రిటైర్ అయిన వారికి కూడా పెన్షన్ ఆటోమేటిక్‌గా పెరగాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాలు వేతన సవరణ పీఆర్‌సీ చేసిన ప్రతిసారి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ గూడా అదే నిష్పత్తిలో, అదే శాతంలో తప్పకుండా సవరించాల్సిందే. ఇలా సమయానుకూలంగా సవరణలు చేయటం వల్ల మార్కెట్‌లో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణం వల్ల పెన్షనర్ల కొనుగోలు శక్తి తగ్గిపోకుండా ఉంటుంది. దీనివల్ల వారికి సమాజంలో ఒక గట్టి ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కనీస పెన్షన్ అనేది ఆ ఉద్యోగి చివరగా పొందిన ప్రాథమిక వేతనం బేసిక్ పేలో కనీసం 50% తప్పనిసరిగా ఉండాలి. పెన్షన్ అంటే ఏదో నామమాత్రంగా ఇచ్చేది కాదు. ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి అమల్లో ఉన్న అతని కనీస బేసిక్ జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా రావాలని కోర్టు లెక్కలతో సహా వివరించింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి రూ. 40,000 బేసిక్ జీతం తీసుకుంటున్నట్లయితే, అతనికి నెలవారీ పెన్షన్ కనీసం రూ. 20,000 ఖచ్చితంగా ఉండాలి. ఇది పెన్షనర్లకు సమాజంలో ఎవరి ముందు చేయి చాచకుండా వృద్ధాప్యంలో ఒక గౌరవప్రదమైన మరియు స్వతంత్రమైన జీవితం గడపడానికి అవసరమైన కనీస ఆర్థిక భరోసానైతే చేకూరుస్తుంది.
ప్రభుత్వానికి ఆర్థిక భారం అనే సాకుతో ఏ పెన్షనర్ కూడా పెన్షను నిలిపివేయకూడదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాల వైఖరిపై చాలా కఠినంగా వ్యవహరించింది. పెన్షన్ చెల్లించటానికి తగినంత నిధులు లేవని లేదా ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం చట్టబద్ధంగా మరియు రాజ్యాంగపరంగా ఏమాత్రం సరైనది కాదని మందలించింది. పెన్షన్ సకాలంలో చెల్లించడం అనేది ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని, అది గతంలో ఆ ఉద్యోగులు చేసిన నిరంతర సేవలకు లభించిన చట్టపరమైన ప్రతిఫలం అని గుర్తు చేసింది. ప్రభుత్వ ఖజానాకు భారం అనే ఒక బలహీన వాదన చెప్పి పెన్షన్లను నిలిపివేయడం లేదా తగ్గించడానికి వీల్లేదు. ఇది ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క ప్రాథమిక జీవనోపాధిని రక్షించే ఒక చారిత్రాత్మక రక్షణ కవచం వంటిది. మరి పెన్షనర్లకు అవసరమైనటువంటి కోర్టు వ్యాజ్యాలను మరియు ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలను రద్దు చేయడంపై కూడా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లను చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపుతూ పదే పదే న్యాయస్థానాల చుట్టూ లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం తిరగమని బలవంతం చేయవద్దు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలే స్వయంగా చొరవ తీసుకొని పెన్షన్ సమస్యలను అంతర్గతంగా పరిష్కరించాలి. వృద్ధులైన పెన్షనర్లు కోర్టు మెట్లెక్కకుండా వారికి రావాల్సిన బకాయిలను సకాలంలో వారి బ్యాంక్ ఖాతాల్లో అందించాలి. ఇలా చేస్తేనే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. ఇక పెన్షనర్ల టెన్షన్లను తగ్గించడానికి ప్రభుత్వం కనీస బాధ్యతని గుర్తు చేసింది. పెన్షన్ పెరుగుదల అనేది కేవలం ప్రభుత్వం దయ కాదు, అది మీ యొక్క హక్కు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ మార్కెట్‌లో ధరల ఆకాశాన్ని తాకుతున్నప్పుడు, పెన్షన్ యొక్క వాస్తవిక విలువలు పడిపోకుండా ఉండటం కోసం కాలానుగుణంగా పెన్షన్ సవరణ తప్పనిసరి చేయాలి. దీనికోసమే మనం కరువు భత్యం, డీఏ చూస్తూ ఉన్నాం. ఇది కేవలం అదనపు డబ్బులు ఇవ్వడం కాదు. ఇది చట్టబద్ధమైన ఆర్థిక సంరక్షణ పద్ధతి అని, దీనిని నిరంతరం అప్డేట్ చేయాలని చెప్పేసి కోర్టు పేర్కొంది. ఇక పెన్షన్ల భద్రతకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇటీవలే కర్ణాటక హైకోర్టు ఒక మానవీయ కోణంతో కూడినటువంటి అద్భుతమైన తీర్పునిచ్చింది. సాధారణంగా ఒక పెన్షనర్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వృద్ధాప్య వల్లనో లేదా అనారోగ్యం వల్లనో వారు సమయానికి అది ఇవ్వకపోతే బ్యాంకులు వెంటనే పెన్షన్ ఆపేస్తూ ఉంటాయి. కానీ కర్ణాటక హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, బ్యాంకులు పెన్షన్ ఆపే ముందు ఖచ్చితంగా ఒకసారి పెన్షనర్ ఇంటికి వెళ్లి వారెందుకు పోయారో సమాచారం తెలుసుకోవాలి. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా సరే ఈ నిబంధనను ఉల్లంఘించి పెన్షన్ నిలిపివేస్తే సదరు బ్యాంకులను ఏకంగా ₹1,00,000 భారీ జరిమానా విధిస్తారు బ్యాంకులకి. దాంతో పాటు పెండింగ్ పెన్షన్లను 9% వడ్డీతో కలిపి 2 వారాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే ఆ వడ్డీని 18% కూడా పెంచాలని కోర్టు అయితే ఆదేశించింది. ఇది దిమ్మ తిరిగిపోయే తీర్పని చెప్పొచ్చు. ఈ తీర్పులు ఎందుకు ఇంతలాగా చారిత్రాత్మకమయ్యాయి అనంటే, దీనివల్ల దేశంలో ప్రతి ఒక్క పెన్షనర్ కూడా పూర్తి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. ప్రభుత్వాలకు పెన్షన్ విషయంలో తప్పించుకోలేని బాధ్యత నిర్ణయించబడింది. సో, పెన్షన్ చెల్లింపులు ప్రతి నెల 1వ తేదీన సకాలంలో రావాలి. ఇకపై బ్యాంకులు గానీ, అధికారులు గానీ పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ తీర్పులు పెన్షనర్లకు సమాజంలో ఒక కొత్త గౌరవాన్ని మరియు భద్రతను అయితే ఇచ్చాయి. భారతదేశంలోని ప్రతి ఒక్క మూల ఉన్న పెన్షనర్‌కు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాలు 100% వర్తిస్తాయి. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదు. అది ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కు. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు జీతాలు పెరిగిన ప్రతిసారి పెన్షనర్లకు కూడా అదే నిష్పత్తిలోనే పెన్షన్ రివిజన్ జరగాలి. చివరగా పొందిన ప్రాథమిక వేతనం లాస్ట్ డ్రాన్ బేసిక్ పే పై కనీసం 50% పెన్షన్‌గా అయితే చెల్లించాలి. ఖజానా ఖాళీగా ఉంది అనే సాకుతో పెన్షన్లను నిలిపివేయడం లేదా ఆలస్యం లాంటివి చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. లైఫ్ సర్టిఫికేట్ పేరుతో పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేదనే పేరుతో పెన్షన్ ఆపివేసే అధికారం బ్యాంకులపై
భారీ జరిమానాలు విధిస్తుందనమాట. అంటే నేరుగా పెన్షన్ ఆపివేస్తే. సో, పెన్షనర్ ఇంటికి వెళ్లి కనుక్కోవాలి. విచారణ చేయాలి. సో, లేదంటే బ్యాంకులకు భారీ జరిమానాలు, అలాగే నిలిపివేసిన పెన్షన్‌కి గాను అధిక శాతం వడ్డీ గూడా పడుతుంది. వడ్డీతో కలిపి ఆ పెన్షనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పెన్షనర్లను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా ప్రభుత్వమే స్వయంగా వారి సమస్యలను పరిష్కరించాలి. మరి సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టులు ఇచ్చిన ఈ యొక్క తీర్పుల ప్రకారం పెన్షన్ అనేది ఒక సామాజిక భద్రతా హక్కు. ఉద్యోగి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసినందుకు గాను లభించే చట్టబద్ధమైన ఫలితము. వేతన సవరణలు, కనీస పెన్షన్ అనేది లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% మరియు నిధుల కొరత సాకుతో పెన్షన్‌లు ఆపివేయటం, ఆపకూడదనే నిబంధనలు పెన్షన్‌లకు పెద్ద ఊరటనిస్తున్నాయి. సో, ముఖ్యంగా బ్యాంకులు మరియు అధికారులు పెన్షనర్ల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని, లేని పక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ యొక్క తీర్పు దేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి మరియు వారి యొక్క ఆర్థిక భద్రతకు విజయం లభించింది అనే చెప్పవచ్చు. సో, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.